అగ్రరాజ్యాలకు ఆయుధమే వ్యాపారం. యుద్ధ భయాలు చుట్టుముట్టిన దేశాలకు ఆ ఆయుధమే శరణం. చిన్న దేశాలకు అదే ఆయుధం ప్రాణ సంకటం. నాటో దేశాల సదస్సుల్లో ట్రంప్ పట్టుబట్టి మరీ యూరోపియన్ దేశాల రక్షణ బడ్జెట్ను అమాంతం పెంచేసేలా చేశాడు. ఇది ఆయుధాలతోనే ఖజానా నింపుకునే అమెరికాకు కాసుల పంట పండించబోతోంది. ఇటు అగ్రరాజ్యాలైన రష్యా, చైనా కూడా ఏమాత్రం తగ్గట్లేదు. యుద్ధ భయాల్ని సృష్టిస్తూ దాని ముసుగులో ఆయుధాల వ్యాపారాన్ని వికసింపజేసుకుంటున్నాయి. అగ్రరాజ్యాలకు ఆయుధ వ్యాపారం, చిన్న దేశాలకు ప్రాణ సంకటం. రక్షణ బడ్జెట్ను భారీగా పెంచేసిన యూరోపియన్ దేశాలు. ఆయుధ విక్రయంతో అమెరికా ఖజానాకు కాసుల పంట. రష్యా, యుక్రెయిన్, అమెరికా, ఇరాన్ యుద్ధ పరిస్థితులు, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులతో యూరోపియన్ దేశాలు తమ సైనిక రక్షణ బడ్జెట్ను అమాంతంగా భారీగా పెంచేశాయి. ఈ పెరిగిన బడ్జెట్ వల్ల యూరోప్లోని స్థానిక కంపెనీల కంటే అమెరికాకు చెందిన దిగ్గజ ఆయుధ తయారీ కంపెనీలే ఎక్కువగా లాభాల్ని వెనకేసుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యా ముప్పును ఎదుర్కొనేందుకు పోలాండ్, జర్మనీ, బ్రిటన్ లాంటి ఐరోపా దేశాలు తమ జీడీపీలో రక్షణ రంగానికి కేటాయించే వాటాను బాగా పెంచేశాయి. యూరప్ దేశాలు అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలు, పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఆర్టిలరీ మందుగుండు సామగ్రిని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఆయా దేశాల రక్షణ బడ్జెట్ నిధులు లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, బోయింగ్, జనరల్ డైనమిక్స్ లాంటి ఆయుధ కంపెనీలకు భారీ లాభాల రూపంలో వెళ్లిపోతున్నాయి. యూరప్లో లోకల్ వెపన్ ఇండస్ట్రీలు ఉన్నా అవి తక్కువ సమయంలో భారీ మొత్తంలో ఆయుధాల్ని తయారు చేసే సామర్థ్యం లేదు. అదే అమెరికా అయితే అధునాతన సాంకేతికత, AI టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఆల్రెడీ పరీక్షించి సక్సెస్ అయిన ఆయుధాలను విక్రయిస్తుంది. దీంతో యూరోపియన్ దేశాలన్నీ US ఆయుధాల వైపే చూస్తున్నాయి. అలాగే ఇప్పుడున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భవిష్యత్ అవసరాల కోసం రక్షణ వ్యయాన్ని పెంచాలని, జీడీపీలో కనీసం 3.5 నుంచి 5% కేటాయించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నాటో సభ్య దేశాలపై ఒత్తిడి తెచ్చారు. అలా చేయకపోతే నాటోకు అమెరికా సైనిక మద్దతును ఉపసంహరించుకుంటుంది అన్నాడు. దీంతో EU దేశాలు డిఫెన్స్ బడ్జెట్ కేటాయింపుల్ని భారీగా పెంచక తప్పడం లేదు. గత ఏడాదే ఐరోపా దేశాలు, కెనడా కలిసి 90 బిలియన్ అమెరికన్ డాలర్లను రక్షణ కోసం ఖర్చు చేశాయి. జర్మనీ రాబోయే 4 ఏళ్లలో తన రక్షణ వ్యయాన్ని 200 బిలియన్లకు పెంచాలని నిర్ణయించుకుంది. బ్రిటన్ కూడా 15 బిలియన్ డాలర్లను కేటాయించింది. పర్ హెడ్ క్యాపిటల్ కన్నా, పర్ హెడ్ ఇన్కమ్ కన్నా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా పర్ క్యాపిటల్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఇది దుస్థితికి దారితీస్తుంది. ప్రజల సంక్షేమాన్ని రోజు రోజుకు తగ్గించేస్తుంది. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ఇవాళ పూర్తిగా అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఆయుధాల కోసమే ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంతర్గత భద్రతలు, ఉగ్రవాదం, అంతర్గత సెక్యూరిటీ కోసం కొంత ఎక్స్పెండిచర్ అయితే, విదేశీ బూచి, విదేశాల నుంచి దాడులు అనేటువంటి మరొక బూచి. ఈ రెండు విధాలు కూడా ఇవాళ ఆయుధ పోటీ కొనసాగుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సోఫిస్టికేషన్ పెరుగుతుంటే, ఎగ్జాంపుల్ చైనా 6th జనరేషన్ ఆయుధాలు తయారు చేస్తుంది అనగానే మన వాళ్ళు 110 అని కాదు 214 ఫైటర్స్ కావాలి అని చెప్పేసి ఫ్రాన్స్ నుంచి రిక్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇట్లా ప్రతి దేశం కూడా ఇలాగే తర్వాత వాటి రేంజ్ని బట్టి రోజు రోజుకు రేంజ్ పెరుగుతుంటే కొత్తవి సమకూర్చుకోవాల్సి వస్తుంది. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగితే కొత్తవి సమకూర్చుకోవాల్సి వస్తుంది. రోడ్లు, మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం ఈ రంగాలపై పెట్టే ప్రతి రూపాయి దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణులపై పెట్టే పెట్టుబడి దేశం ఆత్మస్థైర్యంతో శత్రువును ఎదుర్కోగలమనే ధీమాను మాత్రం అందిస్తుంది. కానీ దేశీయ ఆర్థిక వృద్ధికి ఉపాధి కల్పించడం తక్కువ. అగ్రదేశాల తరహాలో ఆయుధాలు తయారు చేసి ఇతర దేశాలకు విక్రయిస్తే తప్ప దేశ ఖజానాకు ఆదాయం సమకూరదు. అలా కాకుండా ఎన్నాళ్లైనా సొంత ఆయుధాల తయారీ లేకుండా బయట కొనుగోళ్లపైనే ఆధారపడితే అది దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ చుట్టూ మూగిన యుద్ధ భయాలు,
ప్రపంచంలోని చాలా దేశాలను ఇలా ఆయుధాలు కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. అలా అమెరికా, రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలు తమ ఆయుధ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాయి. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలకు ఆయుధాల తయారీ, ఎగుమతి అనేది ఒక భారీ వ్యాపారం. అమెరికా, యూరోపియన్ సహా పలు దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. రష్యా కూడా భారీ ఎత్తున ఆయుధాలను తయారు చేసి విక్రయిస్తోంది. చైనా తన ఆయుధాలను పాకిస్తాన్, గల్ఫ్ దేశాలు సహా ఆసియాలోని చాలా చిన్న దేశాలకు సప్లై చేస్తోంది. దీని ద్వారా $1 బిలియన్ సొమ్మును ఈ దేశాలను తమ ఖజానాలోకి వేసుకుంటున్నాయి. దీంతో యుద్ధ తీవ్రతలు ఎంత పెరిగితే ఆయుధ వ్యాపారం అంతగా వికసిస్తుందన్న నమ్మకంతో ఉన్నాయి అగ్రదేశాలు. ఆయుధ మార్కెట్తో యుద్ధోన్మాదం. అమెరికా, రష్యా, చైనాలే అతిపెద్ద ఆయుధ విక్రేతలు. చిన్న దేశాలకు యుద్ధ భయాలు, యుద్ధ జ్వాలలే లాభదాయక ఆదాయ మార్గం. అగ్రరాజ్యాల స్వార్థం, ఆయుధ వ్యాపారుల లాభాపేక్ష ప్రపంచాన్ని యుద్ధోన్మాదం వైపు నడిపిస్తున్నాయి. యుద్ధమనే వినాశకర చట్రంలో ప్రపంచ దేశాలు పడిపోతున్నాయి. యూరోపియన్ దేశాల్లో యుద్ధ భయాలు పెరిగినప్పుడే అమెరికా ఆయుధ కంపెనీల పెట్టెలు డాలర్లతో కళకళలాడుతాయి. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో ఘర్షణలు, యుద్ధ వాతావరణంతో రష్యా, చైనాల ఆయుధ మార్కెట్ విస్తరిస్తుంది. సో వీళ్లకు యుద్ధం అంటే సామాజిక, మానవ సంక్షోభం కాదు, తమ వెపన్ కంపెనీల షేర్ వాల్యూ పెంచే ఒక వ్యాపార అవకాశం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఆయుధాల్లో దాదాపు 60% వాటా ఈ 3 దేశాలదే. గ్లోబల్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్లో అమెరికా ఏటా $150 బిలియన్ నుంచి $200 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 12 నుంచి 16 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. యుఎస్ నుంచి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, జపాన్, దక్షిణ కొరియా, ఖతార్, కువైట్, యుఏఈ, ఆస్ట్రేలియా, ఇండియా, యూరోపియన్ దేశాలు ఆయుధాల్ని కొంటున్నాయి. రష్యా వెపన్స్ ప్రపంచ మార్కెట్లో 20% ఆక్రమించాయి. యుక్రెయిన్ యుద్ధం, ఇతర ఆంక్షల వల్ల ఇప్పుడు బిజినెస్ కాస్త తగ్గింది. లేదంటే ఏటా $10 బిలియన్ల నుంచి $13 బిలియన్ల మధ్య వ్యాపారం చేసేది. ఇండియా రష్యాకు అతిపెద్ద ఆర్మ్స్ కస్టమర్. సుఖోయ్, S-400 సబ్ మెరైన్ల లాంటివి చాలానే కొనుగోలు చేసింది. ఇప్పుడిప్పుడే ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గిస్తూ రక్షణ బడ్జెట్ను పెంచుకుని సొంతంగా ఆయుధాల్ని తయారు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. గతంలో రష్యా నుంచి ఆయుధాల విడి భాగాల్ని కొన్న చైనా మెల్లగా తన రక్షణ అవసరాలకు తగ్గట్లు ఆయుధ మార్కెట్ను పెంచుకుంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆయుధ వ్యాపారిగా మారింది డ్రాగన్ కంట్రీ. ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఈస్ట్ ఏషియా, గల్ఫ్ దేశాలకు తన మార్కెట్ను వేగంగా విస్తరించుకుంది. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో చైనా 10% వాటాను సాధించుకుంది. తక్కువ ధరకే డ్రోన్లు, నౌకలు, యుద్ధ సామగ్రిని అమ్ముతోంది. ఇలా ఏటా $5 నుంచి $6 బిలియన్ వ్యాపారం చేస్తోంది. ఆయుధాలు తయారు చేసేటువంటి దేశాలు ఇతర దేశాలకు సప్లై చేస్తూ పెద్ద ఎత్తున గడిస్తున్నాయి. దీంట్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ ఆయుధ ఖర్చులో 37% ఒక్క అమెరికా ఖర్చు చేస్తుంది, 12% చైనా ఖర్చు చేస్తుంది, రష్యా 8% ఖర్చు చేస్తుంది, భారతదేశం 3.5% ఖర్చు చేస్తున్నాయి. ఇట్లా డిఫెన్స్ ప్రొడక్షన్ కానీ లేదా మిలిటరీ కానీ ఇతర అనేక రకాలైనటువంటి ఈ ఎక్స్పెండిచరు దేశాలన్నిటికి కూడా భారంగా మారుతున్నాయి. దరిదాపు జీడిపిలో ఎక్కువ శాతం ఈ ఆయుధాల కోసం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి రోజు రోజుకు దాపరిస్తుంది. భారమైనా సరే ఇవాళ ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఉంటే అగ్రదేశాలు, ఆయుధాలు తయారు చేసే దేశాలు వీటిని అమ్ముకొని ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది చివరికి ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది తప్ప దీనివల్ల సెక్యూరిటీ లభించట్లే. ఇన్సెక్యూరిటీ నుంచే ఈ కొనుగోలు ప్రారంభమవుతుంది. ఇలా అగ్రరాజ్యాలు తమ ఆయుధాలను అమ్ముకోవడానికి వ్యూహాత్మక ప్రయోజనాల కోసం చాలా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని నిత్యం సజీవంగా ఉండేలా చేస్తున్నాయి. యుక్రెయిన్, ఇజ్రాయిల్, సిరియా, యెమన్, తైవాన్ లాంటి దేశాలే దీనికి ఉదాహరణలు.
ఇక్కడ పేలే ప్రతి బాంబు, దూసుకెళ్లే ప్రతి క్షిపణి వెనుక అగ్రరాజ్యాల యుద్ధోన్మాదం, ఆయుధ వ్యాపారం విస్తరించుకుంది. కానీ అంతిమంగా చిన్న దేశాలే సర్వస్వం కోల్పోయి శరణార్థులవుతున్నాయి. ఫలితంగా ఆకలి, పేదరికం, వైద్యం, విద్య వంటి ప్రజా సంక్షేమ రంగాలకు వెళ్లాల్సిన నిధులు కాస్త తుపాకులు, క్షిపణుల కొనుగోళ్లకు మళ్లుతున్నాయి. ఇది సమాజంలో యుద్ధోన్మాదాన్ని పెంచుతోంది. ఇది ఇలాగే సాగితే మరో ప్రపంచ యుద్ధం ముంగిట దేశాలు నిలవడం ఖాయమన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.